క్రిస్టియానిటీలోని ఓల్డ్ టెస్టమెంట్ లేక పాత నిబంధనని అనుసరించి క్రీస్తు పూర్వం 1800 ప్రాంతంలో బాబిలోనియా అంటే నేటి ఇరాక్లో అబ్రహాం జన్మించాడు. బాబిలోనియాలోని తన తెగ యొక్క సాంప్రదాయాలను ఆక్షేపిస్తూ తన తండ్రి అనుమతి తీసుకొని తన తెగలోని కొంతమందిని తనతో కలుపుకొని దక్షిణంగా ప్రయాణించి దేవుడు తనకు అనుగ్రహించిన ప్రదేశాన్ని వెతుకుతూ జోర్డాన్ నదీ పరివాహక ప్రాంతంలోని కెనాన్ ప్రాంతాన్ని చేరాడు. ఇది నేటి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాలో ఉంది. అబ్రహాం భార్య సారాకు పిల్లలు పుట్టకపోవడంతో సారా తన దగ్గర బానిసగా మరియు పనిమనిషిగా ఉన్న హగర్తో పెళ్లికి మరియు పిల్లల్ని కనడానికి అబ్రహాంని ఒప్పించింది. దీంతో అబ్రహాంకు హగర్ ద్వారా ఇస్మాయిల్ పుట్టాడు. తరువాత కొద్ది కాలానికే అబ్రహాంకు సారా ద్వారా ఇస్సాకు పుట్టాడు. అప్పటి పశ్చిమాసియా మొత్తంలో జ్ఞానవంతుడిగా దేవుని దూతగా పేరు తెచ్చుకున్న అబ్రహాం వారసుడిగా తన కొడుకే ఉండాలన్న ఉద్దేశంతో సారా ఈజిప్షియన్ బానిస అయిన హగర్ మరియు ఆమె కొడుకు ఇస్మాయిల్ను బానిసత్వం నుండి విముక్తి చేసి వారి ప్రాంతాలకు వెళ్ళిపోవలసిందిగా చెప్పింది. నిస్సహాయురాలైన హగర్ తన కొడుకు ఇస్మాయిల్తో నేటి సౌదీ అరేబియాలోని ఎడారిని దాటి మక్కా మదీనా ప్రాంతంలో స్థిరపడింది. ఇసాక్ అబ్రహాం వారసుడయ్యాడు. అబ్రహాం తరువాత 42వ తరంలో జీసస్ పుట్టాడు. జీసస్ మరణం తరువాత అబ్రహాంకి సంబంధించిన 12 తెగల నుంచి 12 మంది అపోస్తలులు జీసస్ బోధనలను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతంగా ప్రచారం చేశారు. జీసస్ని గుర్తించని అబ్రహాం వారసులు యూదులుగా, జీసస్ని గుర్తించేవారు క్రిస్టియన్స్గా 2 మతాలుగా పిలువబడ్డారు. అలాగే జీసస్ పుట్టిన 570 సంవత్సరాల తరువాత ఇస్మాయిల్ వంశంలో మహమ్మద్ ప్రవక్త పుట్టాడు. ఈతని అనుచరులే ముస్లిమ్స్. తరువాత పశ్చిమాసియాలోని తెగలన్నీ యూదు, క్రిస్టియన్ మరియు ఇస్లాం వర్గాలలో చేరి పరిణామం చెంది పశ్చిమాసియాలో 3 మత కేంద్రాలు ఏర్పడ్డాయి. ఈ 3 మతాలకు అబ్రహామే పితామహుడు. అందుకే వీటిని అబ్రహామిక్ మతాలు అంటారు. తరువాత ఈ 3 మతాలు అబ్రహాం వారసులుగా అబ్రహాంకి దేవుడు అనుగ్రహించిన ప్రాంతంగా చెప్పే కనాన్ అంటే నేటి ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం మీద హక్కుల కోసం సుదీర్ఘమైన పోరాటాలు చేస్తూ ఉన్నారు. క్రీస్తు శకం 632లో 62 సంవత్సరాల వయస్సులో మదీనాలో మహమ్మద్ ప్రవక్త మరణించిన తరువాత ఆయన అనుచరులైన ముస్లింలు మతవ్యాప్తి పేరుతో ప్రపంచంలోని అన్ని రాజ్యాలపై దాడులు చేయసాగారు. ప్రపంచంలో దాదాపు అన్ని చోట్ల వీళ్ళు క్రైస్తవులతో మత యుద్ధాలు లేదా క్రూసేడ్లు చేస్తూ ఉండేవాళ్ళు. ఇదే సమయంలో అభివృద్ధిని కాంక్షించే యూదులు నేటి ఇజ్రాయెల్ పాలస్తీనా నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వలస వెళ్ళి రాజకీయ వ్యాపార రంగాల్లో ఉన్నత స్థానాలు సాధించారు. క్రీస్తు శకం 7వ శతాబ్దం చివరికి నేటి ఇజ్రాయెల్ ప్రాంతంలో 4 లక్షల యూదులు ఉండేవాళ్ళు. 19వ శతాబ్దం చివరికి కేవలం 24,000 మంది యూదులే ఇజ్రాయెల్ ప్రాంతంలో మిగిలారు. 19వ శతాబ్దం చివరికి యూరప్ వ్యాప్తంగా జాత్యహంకార కార్యక్రమాలు ఎక్కువై పరాయి జాతి వారు అయి రాజకీయంగా మరియు ఇతర రంగాల్లో కీలకంగా ఉంటున్న యూదుల పట్ల ద్వేషం ఎక్కువైంది. దీంతో తమ యూదు జాతికి ఒక దేశం మరియు రాజకీయ ఐకమత్యం కావాలనే ఉద్దేశంతో 1897లో థియోడర్ హెర్జల్ నాయకత్వంలో నేటి స్విట్జర్లాండ్లోని బాసెల్లో ఫస్ట్ జియోనిస్ట్ కాంగ్రెస్ జరిగింది. ఈ కాంగ్రెస్లో యూదు లక్ష్యాలను హతిక్వాహ్ అనే గేయాన్ని బాసెల్ ప్రోగ్రాంగా రూపొందించారు. తరువాతి కాలంలో ఈ హతిక్వాహే ఇజ్రాయెల్ జాతీయ గీతమైంది. మెజారిటీ యూదు సమాజం ఈ బాసెల్ ప్రోగ్రాంని తీవ్రంగా వ్యతిరేకించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓట్టమాన్ సామ్రాజ్యం లేక టుర్కిష్ సామ్రాజ్యం ఓడిపోయింది. దీంతో టుర్కిష్ భూభాగాలను బ్రిటిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ మరియు గ్రీస్ దేశాలు పంచుకున్నాయి. ఇందులో భాగంగా బ్రిటిష్ వాళ్ళకి ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం వచ్చింది. 1917 మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే యూకే ప్రభుత్వం అనేక రాజకీయ ఒత్తిడుల మధ్య యూదులకు ఇజ్రాయెల్ దేశాన్ని పాలస్తీనాలో నిర్మించుకోవటం కోసం సంపూర్ణ మద్దతు ఇస్తూ బాల్ఫోర్ డిక్లరేషన్ జారీ చేసింది.
దీంతో పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా యూదులంతా పాలస్తీనాలోని జెరూసలేం చేరటం మొదలుపెట్టారు. అప్పటికి పాలస్తీనాలో యూదు జనాభా కేవలం 24,000 మాత్రమే. మరుసటి సంవత్సరం అంటే 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి నేటి ఐక్యరాజ్య సమితి లాంటి ప్రపంచ శాంతిని కాంక్షించే లీగ్స్ ఆఫ్ నేషన్ లేక నానాజాతి సమితి ఆవిర్భవించింది. ఈ నానాజాతి సమితి బ్రిటిష్ ఆధీనంలోని పాలస్తీనా ప్రాంతంలో యూదు ప్రజలకు సొంత దేశాన్ని ఏర్పాటు చేయాలని అడుగుతూ పాలస్తీనా మ్యాండేట్ జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా పాలస్తీనా ప్రాంతంలో యూదులకు అరబ్బులకు ఘర్షణలు చెలరేగాయి. తరువాత 30 సంవత్సరాలు ఈ ప్రాంతం బ్రిటిష్ అధీనంలోనే ఉంటూ నిరంతరం అరబ్బు యూదు ఘర్షణలు జరుగుతుండే. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత హిట్లర్ లాంటి నాజీ నాయకుడి దమనకాండకు గురి అయిన యూదులు బలంగా ఇజ్రాయెల్ దేశాన్ని కోరుకున్నారు. నానాజాతి సమితి స్థానంలో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ఐక్యరాజ్య సమితిలో చాలా రోజులు చర్చించిన తరువాత 1947లో పాలస్తీనాను యూదులు అరబ్బుల మధ్య విభజించి 2 దేశాలు చేయాలని తీర్మానించారు. దీనికి యూదులు ఒప్పుకోగా అరబ్బులు వ్యతిరేకించారు. తరువాత 6 నెలలకు గతంలో నానాజాతి సమితి జారీ చేసిన పాలస్తీనా మ్యాండేట్ను రద్దు చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తన సైన్యంతో సహా పాలస్తీనా ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది. వెంటనే పాలస్తీనాలోని జ్యూయిష్ నాయకత్వం ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించినట్లు ప్రకటించింది. దీంతో పాలస్తీనా అరబ్బులకు మద్దతుగా ఇరుగు పొరుగు అరబ్బు దేశాలు పాలస్తీనాను ఆక్రమించసాగాయి. ఈజిప్ట్ సైన్యం పాలస్తీనా దక్షిణ ప్రాంతాన్ని, జోర్డాన్ మరియు ఇరాకీ సైన్యాలు పాలస్తీనా మధ్య భూముల్ని ఆక్రమించాయి. వీరు సిరియా, లెబనాన్ సైన్యాలతో కూడా కలిసి యూదు సైన్యాల మీద కొన్ని నెలల పాటు యుద్ధం చేశారు. 1949లో ఐక్యరాజ్య సమితి జోక్యంతో ఇజ్రాయిల్ ఈజిప్ట్, జోర్డాన్, సిరియా మరియు లెబనాన్లతో సంధి చేసుకుంది. ఈ సమయానికే 78% పాలస్తీనా భూభాగం ఇజ్రాయెల్ చేతుల్లో ఉంది. ఈజిప్ట్ గాజా స్ట్రిప్ను మరియు జోర్డాన్ వెస్ట్ బ్యాంక్ను ఆక్రమించి ఉన్నాయి. ఈ సంధి సమయంలో హద్దులనే గ్రీన్ లైన్గా చెబుతారు. ఈ యుద్ధంలో సుమారు 7 లక్షల మంది పాలస్తీనా అరబ్బులు నిరాశ్రయులై గాజా మరియు వెస్ట్ బ్యాంకులకు చేరుకున్నారు. అంతే సంఖ్యలో యూదులు యూరప్ నుంచి పాలస్తీనాకు వచ్చారు. ఈ సంధి తరువాత పశ్చిమాసియా ప్రాంతం ప్రశాంతంగానే ఉన్న ప్రపంచ నౌకా వాణిజ్యానికి కీలకంగా ఉండే సూయజ్ కెనాల్ని ఇజ్రాయెల్కు అందుబాటులో లేకుండా చేద్దామని 1-2 సార్లు ఈజిప్ట్ ప్రయత్నించింది. ఐక్యరాజ్య సమితి ప్రమేయంతో ఈ ఘర్షణలు తగ్గాయి. మరలా సూయజ్ కెనాల్ సంక్షోభం పెరిగి జూన్ 5, 1967లో తిరాన్ జలసంధి దగ్గర యుద్ధానికి దిగాయి. ఇజ్రాయెల్ ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్స్ మీద దాడి చేసి మొత్తం వాయుదళ సామాగ్రిని, యుద్ధ విమానాలను, ఆస్తులను ధ్వంసం చేసి ఈజిప్ట్ భూభాగమైన సినాయి ద్వీపకల్పాన్ని, అలాగే ఈజిప్ట్ అధీనంలో ఉన్న గాజా స్ట్రిప్ని ఆక్రమించింది. అలాగే సిరియా ఆక్రమించిన పాలస్తీనా భూభాగం గోలన్ హైట్స్ మరియు జోర్డాన్ కలుపుకున్న పాలస్తీనియన్ భూభాగం వెస్ట్ బ్యాంక్ను ఇజ్రాయెల్ పొందింది. ఈ గాజా, వెస్ట్ బ్యాంక్, గోలన్ హైట్స్లో ఇజ్రాయెల్ మిలిటరీ పాలనను విధించింది. ఈ యుద్ధం 6 రోజులు జరిగింది. దీన్నే 6 డే వార్గా చెబుతారు. యుద్ధంలో ఓడిపోయిన ఈజిప్షియన్ ప్రెసిడెంట్ నాసెర్ అవమానంతో రాజీనామా చేశాడు. 3 లక్షల మంది పాలస్తీనియన్ అరబ్బులు వెస్ట్ బ్యాంక్ నుండి తరిమివేయబడ్డారు. 1975 దాకా ఈజిప్ట్ సూయజ్ కెనాల్ని మూసేసింది. అప్పటికే స్థాపించిన ఫతాహ్ మరియు పిఎల్ఓ లాంటి సంస్థలు 1967 తర్వాత పాలస్తీనా ప్రజల్లో ప్రజాదరణ పొందాయి. ఈ ఫతాహ్ సంస్థ స్థాపకుడే యాసర్ అరాఫత్. ఈ ఫతాహ్ సంస్థ పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేస్తూ ఉండేది. అరాఫత్ పిఎల్ఓతో కలిసి పాలస్తీనా నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యాడు. అరాఫత్ 1983 తర్వాత తన పందాన్ని మార్చుకుని ప్రత్యక్ష దాడులతో కాకుండా సంప్రదింపులతో పాలస్తీనా సాధించాలి అనుకున్నాడు. మొదటిసారి ఇజ్రాయెల్ ఉనికిని గుర్తిస్తూ పాలస్తీనా భూభాగాలని ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాగా 2 దేశాలు చేయాలని కోరుకున్నాడు.
అంతేకాకుండా 1994లో గాజా చేరుకుని అక్కడి పాలస్తీనియన్లలో స్వయం పాలన గురించిన విషయాలు వివరించసాగాడు. ఈ సంప్రదింపులలో భాగంగానే 1991లో మాడ్రిడ్ కాన్ఫరెన్స్, 1993లో ఓస్లో అకార్డ్స్ మరియు 2000 సంవత్సరంలో క్యాంప్ డేవిడ్ సమ్మిట్ లాంటి శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొని పాలస్తీనియన్ల తరఫున వాదించాడు. దీనిని గుర్తించి యాసర్ అరాఫత్కు మరియు జ్యూయిష్ ప్రైమ్ మినిస్టర్లు అయిన ఇజాక్ రాబిన్, షిమోన్ పెరెస్లకు 1994లో నోబెల్ పీస్ ప్రైజ్ను బహుకరించారు. ఈ శిఖరాగ్ర సమావేశాలని, ముఖ్యంగా ఓస్లో అకార్డ్స్ని అతివాద పాలస్తీనియన్లు మరియు అతివాద ఇజ్రాయిలీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఇజ్రాయిలీ అతివాదులు ఓస్లో అకార్డ్స్ మీద సంతకం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్ని హత్య చేశారు. అలాగే పాలస్తీనాలోనూ అతివాదులకు ఆదరణ పెరిగింది. 1967 తర్వాత ఇజ్రాయెల్ సైనిక ఏలుబడిలో ఉన్న పాలస్తీనియన్ ప్రాంతాలైన వెస్ట్ బ్యాంక్ మరియు గాజాలలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఘర్షణలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేవి. వీటిల్లో మొదటి మరియు రెండవ ఇంతిఫాదులు ముఖ్యమైనవి. ఈ మొదటి ఇంతిఫాద్ తరువాత అతివాద ముస్లిం మత గురువు మరియు పక్షవాతంతో బాధపడుతున్న హస్సన్ యాసిన్ హమస్ అనే తీవ్రవాద సంస్థను ప్రారంభించాడు. యాసర్ అరాఫత్ నేతృత్వంలో పాలస్తీనా ఆవిర్భవిస్తుందేమో అనే భయంతో పాలస్తీనియన్లను షియా సున్నీలుగా విడగొట్టి సున్నీ అయిన హసన్ యాసిన్తో ఇజ్రాయిలే హమాస్ను ఏర్పాటు చేసేలా పురిగొల్పిందని చరిత్రకారులు చెబుతారు. 2000 సంవత్సరంలో దాదాపు ముగింపుకు వచ్చిందనుకున్న ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యను సెకండ్ ఇంతిఫాద్కు కారణమైన హమస్ చెడగొట్టింది. 2004లో యాసర్ అరాఫత్ చనిపోయిన తరువాత హమస్ పాలస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్కు జరిగిన ఎన్నికలలో విజయం సాధించి గాజా మీద అధికారాన్ని తన ప్రత్యర్థి అయిన ఫతాహ్ నుంచి పొందింది. దీంతో గాజాలో అంతర్యుద్ధం మొదలైంది. 2006 నుంచి గాజాలో ఎన్నికలు నిర్వహించకుండా ఇజ్రాయెల్తో సంప్రదింపులను వ్యతిరేకిస్తూ, ఇజ్రాయెల్ ఉనికినే ప్రశ్నిస్తూ అవకాశం చిక్కినప్పుడల్లా ఇజ్రాయెల్ మీదకి దాడులకు దిగుతుంది. ఇజ్రాయెల్ కూడా 2005లోనే గాజా నుండి సైన్యాన్ని ఉపసంహరించుకుని ఈజిప్ట్ సహకారంతో గాజాని ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ జైలుగా మార్చేసింది. చాలా రోజులు చిన్న చిన్న ఘర్షణలకే పరిమితమైన హమస్ 2023లో ఇజ్రాయెల్ మీద ఆకస్మిక దాడి చేసి ఇజ్రాయెల్ పాలస్తీనా 2023 యుద్ధానికి కారణమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.